అండ్ బైకర్ ఇండియాలో మన బైకర్స్కి అంత అవేర్నెస్ కానీ వాల్యూ లేదు, అంత చెప్పి అది ఇది అంటారు. ఒక ప్రొఫెషనల్ బైకర్ ఎలా ఉండాలి, బైకర్కి మూవీ అనేది చాలా ప్రాపర్గా కనెక్ట్ అయింది. ఓన్లీ బైకర్ అని కాదు, ఒక ఇండియా కానీ ఫ్యామిలీ బ్యాచ్లో ఎవరైనా ఈ మూవీని అయితే హ్యాపీగా చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మన రాజశేఖర్ గారిని చాలా వెనక్కి నెట్టేశారు కదా, హీస్ కేమ్ బ్యాక్ అండ్ హీస్ ఏ డైనమిక్ యాక్టర్. అతని యాక్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది. అండ్ శర్వానంద్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, బైకర్స్ ఎలా పడితే ఈ మూవీస్ చూసి ఉన్నారు కదా, మన మూవీస్ చూసి ఆ ప్రభావం వల్ల బైకర్స్ ఎలా పడితే అలా వెళ్ళకుండా ప్రాపర్ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. బైకర్స్ అనే కాదు, ఇది చూసిన తర్వాత ఎవరైనా బైకర్ అవ్వాల్సిందే, అంత ఇన్స్పిరేషన్గా ఉంది. ఏదో అట్లా కొడితే గాలి ఎగడం అలా సీన్స్ అయితే పెట్టలేదు, అన్నీ రియలిస్టిక్గానే ఉంటాయి. సో మీరు కానీ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే, మీరు మన హైదరాబాద్లో కూడా అవుట్స్కట్స్ ఉన్నాయి, అక్కడ ఇలాంటి ట్రాక్స్ ఉన్నాయి. కేరళలో అయితే ఇది హెవీగా ఉంటుంది. మన ఇప్పుడిప్పుడే కదా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. సో ఈ డట్ బైక్స్ అనేటివి రియలిస్టిక్ స్టంట్స్, కాకపోతే ఎలా చేశారనేది తెలియదు, కానీ మూవీ ఈజ్ ఆసమ్.